హాయ్ ఫ్రెండ్స్, మేము 7th ఫిబ్రవరి సాటర్డే మా ఫ్యామిలీ గెట్ టుగెదర్గా బెంగళూరులో ఇందిరానగర్లో ఉన్నటువంటి రామేశ్వరం కేఫ్కి వెళ్ళాం. ఇది చాలా ఫేమస్ హోటల్. ఇక్కడ ఘీ పొడి ఇడ్లీ, ఘీ పొడి మసాలా దోశ, మంచి ఫిల్టర్ కాఫీ ఉంటుందని మా మనవలు చెప్తే సరదాగా నేను మా మనవలతోటి ఫ్యామిలీతోటి వెళ్ళాను. ఈ హోటల్ మార్నింగ్ 6:30 నుంచి నైట్ 1 o'clock వరకు తెరిచి ఉంటుంది. ఈ హోటల్లో చూసారా, ఆర్డర్ కూడా మనం ఇక్కడ ఇలాగా డిజిటల్గా మనం ఆర్డర్ తీసుకోవచ్చు. మా మనవరాలు చూడండి ఆర్డర్ చేస్తుంది. సరే, ఎవరికి కావాల్సిన ఆర్డర్ వాళ్ళకి ఇచ్చారు. చూసారా, ఇక్కడ ఐటమ్స్ మాత్రం చాలా ఉంటాయి, అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. రిఫ్రిజిరేటర్ వాడరు, అందువల్ల అంతా ఫ్రెష్గా ఉంటుంది. దీని ప్రత్యేకత చూడండి ఎంత బాగున్నాయో, నోరూరుతుంది కదా. ఈ ఫిల్టర్ కాఫీ అద్భుత. చూడండి, మా వాళ్ళందరూ కూడా ఆస్వాదిస్తూ తింటున్నారు. ఏమిటి ఇక్కడంటే, ఈ యొక్క హోటల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చాలా హైజీన్గా ఉంటుందండి. క్విక్ సర్వీసు, ప్యూర్ ఘీ వాడుతున్నారు. అన్ని టిఫిన్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. దానివల్ల లార్జ్ క్రౌడ్స్ని వీళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. సాటర్డే సండే అయితే అసలు చెప్పుకోకర్లేదు. వీళ్ళ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా మీకు? నెలకి 4 నుంచి 5 కోట్లు, సంవత్సరానికి 60 కోట్లు. చూడండి, బయట కూడా తింటున్నారు. నా వైఫ్ అయితే బయటే కూర్చుంది, లోపల చూడలేదు. బయట చూడండి, బయటే ఆ పేమెంట్ మీద ఆ చెట్ల దగ్గర తింటున్నారు. అంత ఫేమస్ మాట ఈ హోటలు. దీనిని రాఘవేంద్రరావుని ఆయన 20 ఏళ్ళు ఈ దాంట్లో అనుభవం ఉంది. ఆయన వైఫ్ దివ్య రాఘవేంద్రరావు, ఆవిడ CA చార్టెడ్ అకౌంటెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ అంతా కూడా ఆవిడ చూస్తుంది. వీళ్ళిద్దరూ కూడా అబ్దుల్ కలాం గారి యొక్క ఇన్స్పిరేషన్తో తీసుకున్నారట. ఆ ఫోటో కూడా అబ్దుల్ కలాం గారిది ఉంటుంది ఇక్కడ. వీళ్ళ బ్రాంచ్లు బెంగళూరులో ఉన్నాయి. తర్వాత మన హైదరాబాద్లో మాదాపూర్లో కూడా ఉందండోయ్. సో మీరు ఎప్పుడైనా కనుక వెళ్ళాలనుకుంటే కనుక మనం హైదరాబాద్లో మాదాపూర్, బెంగళూరు వస్తే కనుక బెంగళూరులో ఇందిరానగర్ చాలా బ్రాంచ్లు కూడా ఉన్నాయి. సో ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.